సార్ నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో ఎమ్మెల్యే చనిపోయారు. జూబ్లీ హిల్స్‌కి బై ఎలక్షన్ వచ్చింది. మెయిన్‌గా సమస్యలు ఏమున్నాయి? ఏ పార్టీ గెలిస్తే బావుంటుంది? వాస్తవమే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అభివృద్ధి మేము చాలా చేశామని. అభివృద్ధితో పాటు మీరు చేసిన స్కాములు కూడా బయట పెట్టాలి కదా. స్కాముల గురించి మర్చిపోతున్నారు. గొర్రెల స్కాము, కాళేశ్వరం స్కాము, లక్షల కోట్ల స్కాములు చేశారు. అది కూడా ప్రజలకి తెలిసేటట్టు చేయాలా. రెండు, ఇప్పుడు ఏదైతే మీరు అభ్యర్థిగా మీరు ప్రకటించారో, భర్త కష్టకాలంలో ఉన్నప్పుడు భార్య ఎక్కడుంది? భార్య లండన్లో ఉంది. అంటే భర్తకే సేవ చేయలేని మహిళ రేపు జూబ్లీ హిల్స్ ప్రజానీకానికి సేవ చేస్తానంటే ఏ విధంగా జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మాలి? దయచేసి అర్థం చేసుకోండి. అంటే వాటాలకో డబ్బులు పంచుకోవడానికో లండన్ నుంచి వచ్చిన మహిళ రేపు సామాన్య ప్రజానీకానికి సేవ చేస్తానంటే ఎలా నమ్మాలి? వాళ్ళ అధిష్టానం కూడా ఏ విధంగా మీరు సీటు కేటాయించారో ఆ సానుభూతి అనేది ఎలా వస్తుందో చెప్పండి. 2 ఏళ్ల తరబడి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 24 గంటలు ప్రజల పట్ల శ్రమిస్తూ కార్యాలయాలు తెరిచి వాళ్ళ సేవ చేస్తుంటే ఆ సేవను దుష్ప్రచారం చేస్తూ రౌడీలను మాట్లాడడం ఎంతవరకు సబబు? రౌడీ అనే పదానికి అర్థం తెలుసా? కనీసం చట్టంలో ఏ పదం వాడితే రౌడీలు అంటారో తెలుసా? నువ్వు కానీ మీ బావ కానీ ఎన్ని రౌడీ వేషాలు వేశారో మరి సామాన్య ప్రజానికే తెలవకుండా పోయిందా? 10 సంవత్సరాలు మీరు చేసింది దోపిడీ తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడతల్లా. దాని పర్యవసానం కదా మిమ్మల్ని కట్టకట్టి ఇంట్లో పెట్టారు. మీ ఇంటి ఆడపడిచే చెప్తుంది నా వాటా కింద 1 లక్ష కోట్లు నాకు ఇచ్చామని. అంటే ఏ విధంగా దోచుకు తిన్నారు ఈ రాష్ట్రాన్ని. ఇంతకన్నా నిదర్శనం ప్రజలకు ఏం కావాలా? మా ఒక్క విన్నపం ఏంటంటే ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గారు బీసీలకి 42% రిజర్వేషన్ తెచ్చారు. 42% రిజర్వేషన్ ప్రకటించిన వెంటనే వచ్చిన మొట్టమొదటి ఎలక్షను జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎన్నిక. దాంట్లో ఆ మాట నిలబెట్టుకునే సాక్షిగా బీసీ అభ్యర్థిని ప్రకటించడం అనేది గొప్ప విషయం. దాన్ని మనం అందరం కూడా ఆస్వాదించాలి, స్వాగతించాలి, దాన్ని మద్దతు ఇవ్వాలి. 42% రిజర్వేషన్ చేయడం రికార్డు స్థాయి. అందులో ముస్లిం సోదరులకు కూడా వాళ్ళకు కూడా బీసీ రిజర్వేషన్ కేటాయించడం. ముస్లింలు మనస్ఫూర్తిగా ఆలోచించండి. మా ముస్లిమ్స్ మైనార్టీ సామాజిక వర్గానికి ఎవరు న్యాయం చేస్తారు? కాంగ్రెసా మరి మిగతా పార్టీలా? ఆచరణకు నోచుకోలేని హామీలు గుప్పించిన బీఆర్ఎస్ పార్టీ కంటే సరే 2 సంవత్సరాల్లో పూర్తిగా అప్పుడే అన్ని సమస్యల పరిష్కారం